హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ గా 2 రకాల హెల్దీ కూల్ డ్రింక్స్ అయితే చూపించబోతున్నాను. ఒకటి కుకుంబర్ లస్సీ అండ్ రెండవది బీట్రూట్ బటర్ మిల్క్ అండి. ఇవి టేస్టీగా ఉండడంతో పాటు బాడీని ఇన్స్టెంట్ గా అయితే కూల్ గా చేస్తాయి. అలాగే వీటిని అతి తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చేసుకోవచ్చు. అది కూడా 2 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. కాబట్టి ఈ సమ్మర్ లో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా ఎంతో టేస్టీ అండ్ హెల్దీగా ఉండే సమ్మర్ కూల్ డ్రింక్స్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం. ముందుగా కుకుంబర్ లస్సీ కోసం ఒక మిక్సీ జార్ ని తీసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న కీర దోసకాయ ముక్కల్ని అయితే వేసుకోండి. ఇక్కడ నేను ఒక హాఫ్ కీర దోసకాయని అయితే తీసుకున్నాను. అది కూడా పొట్టు తీయకుండా అయితే వేసుకుంటున్నాను. తర్వాత దీంట్లోకి గుప్పెడు కొత్తిమీరనైతే వేసుకోండి. ఫ్రెష్ కొత్తిమీర అయితే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇందులోకి 5-6 వరకు పుదీనా ఆకుల్ని కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇందులో కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అది కూడా కొంచెం ముదిరిన కరివేపాకులను అయితే వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. చివరిగా ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు చిక్కటి పెరుగునైతే వేసుకోండి. ఇక్కడ నేను ముగ్గురికి సరిపోయే విధంగా అయితే కుకుంబర్ లస్సీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పెరుగు వేసుకున్నాక ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు నీళ్లను పోసి మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి 1 కప్పు వరకు అయితే నీళ్ళను పోసుకోండి. ఈ లస్సీని మరీ పల్చగాను అలాగని మరీ తిక్కుగా కాకుండా మీడియంగా అయితే చేసుకోండి. వాటర్ అనేది మీరు తీసుకునే పెరుగుని బట్టి యాడ్ చేసుకోండి. అలాగే ఉప్పు కూడా చూసి వేసుకోండి. ఇలా చక్కగా గ్లాస్ లో సర్వ్ చేసుకున్నాక పైనుంచి కొద్దిగా వేయించిన జీలకర్ర పౌడర్ని అయితే వేసుకోండి. కావాలంటే కొన్ని ఐస్ క్యూబ్స్ ని కూడా వేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కీర దోస మజ్జిగ అయితే రెడీ అయినట్టే. ఇప్పుడు మనం బీట్రూట్ బటర్ మిల్క్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ బీట్రూట్ లస్సీ కోసమని ఒక మిక్సీ జార్ ని తీసుకొని అందులోకి బీట్రూట్ ముక్కలు అయితే వేసుకోండి. ఇక్కడ నేను హాఫ్ బీట్రూట్ ముక్కలు అయితే తీసుకున్నాను. అలాగే ఇందులోకి ఒక 1/2 ఇంచు వరకు పొట్టు తీసిన అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత దీంట్లోకి 5-6 వరకు పుదీనా ఆకులు అండ్ ఒక 1/4 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. కావాలంటే మీరు బ్లాక్ సాల్ట్ ను కూడా వేసుకోవచ్చు. చివరిగా ఇందులోకి 1 కప్పు వరకు చిక్కటి పెరుగునైతే వేసుకోండి. పెరుగు వేసుకున్నాక ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు బీట్రూట్ నానబెట్టుకున్న వాటర్ అయితే వేసుకోండి. నేను మిగిలిన హాఫ్ బీట్రూట్ ని వాటర్ లో నానబెట్టి యాడ్ చేసుకున్నాను. ఈ వాటర్ అయితే వేసుకున్నాను. కావాలంటే మీరు నార్మల్ వాటర్ నన్నా వేసుకోవచ్చు. ఇలా అన్నిటిని వేసేసుకున్నాక ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఒకసారి వడకట్టి గ్లాస్ లో అయితే వేసేసుకోండి. తాగే ముందు కొద్దిగా వేయించిన జీలకర్ర పౌడర్ ని యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన బీట్రూట్ బటర్ మిల్క్ అయితే రెడీ అయినట్టేనండి. ఈ రెసిపీస్ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి.